మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడి వచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బైబిల్ తెరిచి రోమా పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యము. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, నీ లేఖనాలతో మాతో మాట్లాడండి. నీ కృప కలిగిన మాటలు నా నోటికి అందించి నీ ప్రజలమైన మేమందరం కూడా తృప్తిపడలాగున సహాయం చేయమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులు బంధించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పోయి 4 ప్రేయర్లు ఏ వాక్యం ధ్యానం చేసాం? మీకు బాగున్నవాడు 3 రూపాయలు ఇవ్వాలా, గుర్తుందా? 3 రూపాయలు, 30 రూపాయలు ఇవ్వాలి, గుర్తుందా? 300 ఇవ్వాలి, గుర్తుందా? 3000 ఇవ్వాలి, గుర్తుందా? 30,000 ఇవ్వాలి, గుర్తుందా? వీటిలో ఒక్కడైనా కంపల్సరీ మనిషి గుర్తుంటుంది, ఎన్ని సంవత్సరాలైనా. కానీ దేవుని వాక్యం మాత్రం మనకు గుర్తుండదు. సరే, ఈ రాత్రి ప్రభు వాక్యం ద్వారా మనల్ని దర్శించును గాక. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది దేవుడిని నమ్మి ఉన్నారు? దేవుడిని నమ్ముకుంటే చేతులెత్తండి, లేకపోతే ఎత్తద్దు. దేవుడిని నమ్ముకున్నాను అన్నవాడు చేతులెత్తండి, తెలివిగా ఎత్తబకండి. మీకంటే మీ హెడ్ మాస్టర్ నేను, అంతే. కాబట్టి అట్లా ఉండేవాడిని కాదులే, కానీ చాలామంది చూసేవాడిని, కానీ అట్లా చేసేవాడిని కాదు. చేతమని ఇట్లా అంటారు, ఇంకంతే. ఇట్లా లేకపోతే వాళ్ళకి ఇట్లా. ఎందుకంటే నేను నమ్ముతున్నాను, నమ్మలేదు. ఎరా నువ్వు నమ్ముతున్నావు అంటారా? నమ్ముతే అట్లా చేస్తావు అనుకో, నేను సరిగ్గా ఎత్తలేదుగా. ఏందిరా చేయెత్తావు, నువ్వు నమ్ముతున్నావా? నమ్మట్లేదా? నమ్ముతున్నావా? వాడు నమ్ముతున్నావు నమ్మట్లేదు, అర్థం కావట్లా. నిజం చెప్దాం, దేవుడిని మీరు నమ్మారా? చెప్పండి అమ్మా. మాట్లాడితే ఫ్రీ. రాత్రులు వచ్చి మనల్ని ఎవరు కొట్టరు. వాళ్ళు డీజే సౌండ్లు పెట్టుకొని అసలు ఎట్లా ఉన్నాయంటే అట్లా ఉన్నాయి పరిస్థితులు బయట. ఇక్కడ కూర్చొని మనం మౌనంగా ఉంటున్నాం. దేవుని మీరు నమ్మారా? కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. దేవుని మీరు నమ్మారా? దేవుని మీరు నమ్మారా? దేవుని మీరు నమ్మారా? దేవుని మీరు నమ్మారా? హల్లెలూయా అంట. దేవుని మీరు నమ్మారా లేదా? నేను దేవుడిని నమ్మానని చెప్తారేమో చూస్తున్నాను, అది ఎట్లా? నమ్మేము అంటున్నాము. నమ్మేం కాదు, నీ గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు దేవుడిని నమ్మేవా? పెద్ద చెప్పండి. రైట్. బైబిల్లో మొట్టమొదటిసారి విశ్వాసాన్ని చూపించిన వ్యక్తి అబ్రహాము. అబ్రహాం గురించి రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాడు అంట. కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడ్డ మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మాడు. గుర్తుపెట్టుకొని చెప్తున్నాను, నేను రోషం కలిగి మాట్లాడుతున్నాను. దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు సిగ్గుపరచబడరు. దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు అవమానపరచబడరు. అసలు ఆయన అవమానానికి అప్పగించడంతే. కృప చెప్పమంటారా? కృప. నువ్వు అవమానించబడ్డావంటే అది నీ మేలు కోసమే. నువ్వు విడిచిపెట్టబడ్డావంటే మేలు కోసమే. నువ్వు దేశించబడ్డావంటే దాని మేలు కోసమే. అయితే నువ్వు విషయం ఏంటంటే, నువ్వు దేవుని నమ్మేవా? అది కావాలి ఫస్ట్. నేను దేవుని నమ్మానా? దేవుని నమ్మిన వారు బైబిల్ ఎలా ఉన్నారు? ఈరోజు దేవుని నమ్మేమని చెప్పుకుంటూ మందిరంలో ఉన్న మనం ఎలా ఉన్నాం ఈరోజు నేర్చుకుందాం. ఒక చిన్న మాట. అబ్రహాం ఏం చేశాడంట? మీరు నమ్మారా? వెరీ గుడ్. మంచి సమాధానం చెప్పారు. దేవుడు మీ నమ్మకత్వాన్ని బట్టి, మీరు ఇచ్చిన సమాధానం బట్టి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఇప్పుడు నాకు తెలియదు వాస్తవానికి, నేను చేయత్తా, మీరు చూశారు, దేవుడు కూడా చూశాడు. అని నాకంటే మీరు మంచోళ్ళని కాదు, మీకంటే నేను మంచోళ్ళని కాదు.
అయితే నేను ఎత్తుతా, కంపల్సరీ చేస్తా, భయపడబాకండి. ఇప్పుడు మీరు ఎత్తారు కాబట్టి దేవుడు నమ్మటం అంటే ఏంటి చెప్పండి? విశ్వాసంతో యేసయ్యని విశ్వాసంతో నమ్మటమే దేవుని నమ్మటం. విశ్వాసం అంటే ఏంటి? లేని దాన్ని రైట్. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, మీరు ఎంతగా బైబిల్ చదువుతున్నారో అర్థమైంది. అబ్రహాము దేవుని నమ్మాడంట కదా. అసలు దేవుని నమ్మటం అంటే ఏంటి? నీకు నాకు తెలియదు. దేవుని నమ్మటం అంటే, దేవుని నమ్మటం అంటే ఏందో తెలుసా? దేవుని నమ్మిన వాడిని చూసి మనం నేర్చుకుంటమే దేవుని నమ్మటం. ఒకప్పుడు బిర్యానీ వండటం అందరూ చేత కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిర్యానీ వండటం స్పెషల్ సీనియర్లు అయిపోయారు. మన ప్రశాంత్ బాబు కూర వండాడు, మామిడికి ఏం చేస్తాలో కమ్మకుంది. అసలు నిజం చెప్తున్నాను. జక్కరయ్య మామూలుగా సీనియర్ అనుకో ఉర్లగడ్డ కూర వంటల్లో. సరే ప్రశాంత్ వల్ల ఏమైందంటే దానిలో అదేంది గరం మసాలా బిర్యానీ మసాలా ఏమి లేవు, అల్లం పేస్ట్ చేసాడు. స్వీట్గా ముద్దుగా తినాలనిపిస్తుంది. ఐఆమ్ సాటిస్ఫాక్షన్. చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు బిర్యానీ ఉండటం చేత కాదు మనుషులకి. అయితే బిర్యానీ ఒక్కొక్కళ్ళు వండటం బట్టి అలా అలా నేర్చుకుంటూ పోయారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మేమో అని నువ్వు చెప్తున్నావంటే నీకు ఏమి తెలిసి ఉండాలంటే, దేవుణ్ణి నమ్మిన వాళ్ళ దగ్గర నువ్వు చూసి ఉండాలి, నేర్చుకుని ఉండాలి. చూసి ఉండకుండా నేర్చుకొని ఉండకుండా నేను దేవుణ్ణి నమ్మినంటే మాత్రం నువ్వు నిశ్చయంగా నరకపు ద్వారాల దగ్గర కూర్చొని తడుతున్నావు అని అర్థం, అంత ఇంకేం లేదు. ఇప్పుడు మనం బైబిల్లో చూసుకున్నట్టే దేవుడిని అబ్రహాము నమ్మాడంట. మరి మీరు కూడా, నేను కూడా, మనమందరం కూడా ఈ భూలోకంలో చాలామంది దేవుడిని నమ్మేమని చెప్తున్నారు. అబ్రహాము నమ్మిన దానికి, నువ్వు నమ్మిన దానికి, నేను నమ్మిన దానికి, మనం నమ్మిన దానికి తేడా ఏంటి? అబ్రహాము దేవుడిని ఎలా నమ్మాడు? నువ్వెలా నమ్మావు? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఆల్నేట్ ప్రేయర్కి పోతే దేవుడు ఏదో మేలు చేస్తాడని దేవుడు నమ్మారా? ఎందుకు నమ్మారు దేవుడిని? అసలు ఈరోజు రాత్రి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఈరోజు రాత్రి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఒకవేళ నా ముఖం చూసి తెలివిగా మీరు సమాధానం చెప్పినా కానీ ప్రభు వింటున్నాడు. చెప్పాను కదా, కొన్ని మాటలు ప్రభు వినడు. ఆయన చెవులు మూసుకుంటాడు, ముఖం తిప్పుకుంటాడు. మురికిలాగా, పెంటలాగా, నీసువాసనలాగా, పాసవాసనలాగా కొన్ని మాటలు ఉంటాయి. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, నోరు గబ్బు కొడుతూ ఉంటుంది. ముఖం తిప్పుకున్నా కానీ మన ముందుకు వచ్చేది మాట్లాడుతూ ఉంటారు, అర్థం చేసుకోరు. లేదా కిందకి వేసుకొని లేకపోతే చేయి అడ్డం పెట్టుకొని మాట్లాడుతాం, తప్పులేదు. సహజంగా నోరు అందరికీ వాసన వస్తూ ఉంటుంది. ఇంకొంతమందికి అది చండాలంగా వాసన వస్తూ ఉంటుంది. చేయి అడ్డం పెట్టుకొని మాట్లాడతామో, లేకపోతే మక్క తిప్పు మాట్లాడతామో, లేకపోతే కిందకి వేసుకొని మాట్లాడతాం కాదు. సహజం అది. నోరు వాసన రావడం అనేది సహజం. కొంతమందికి అయితే అంత దరిద్రం ఉంటాయి అన్నమాట. అలా కొంతమంది మాటలు ప్రభు వినడు, పక్క తిప్పిపోతాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలా నమ్మాడు అమ్మా? అసలు దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటి? అబ్రహాం ఎలా నమ్మాడు చెప్పండి? 12వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం, ఆదికాండం. చదువు నాన్న, చదువుమా. సహోదరులారా, ఆయనతో కూడా 1వ వచనం చదవండి అమ్మా.
ఆ, ఆ. చాలు. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము. సరే ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. 12వ అధ్యాయం ధ్యానం చేసి అక్కడికి వెళ్దాం. 12వ అధ్యాయం ధ్యానం చేసి వెళ్దాం. చెప్పండి, మరొకసారి చదవండి అమ్మా. చాలు. ఇప్పుడు నాకు చూడండి, అబ్రహాం దేవుని ఎలా నమ్మాడు? అబ్రహాము దేవుని ఎలా నమ్మాడు మా? సొంత ఊరిని విడిచిపెట్టి నమ్మాడు. సొంత వారిని విడిచిపెట్టి నమ్మాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టి నమ్మాడు. మరి నువ్వెలా నమ్ముతున్నా? నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అంటే రోగాన్ని తీసివేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడని నమ్మావు. పెళ్లి చేస్తాడని నువ్వు దేవుణ్ణి నమ్మావు. మంచి అల్లుడు వస్తాడని, మంచి కోళ్ళు వస్తాడని దేవుణ్ణి నమ్మావు. అబ్బాయి పుడతాడనో, అమ్మాయి పుడతాడనో, పిల్లలు పుడతాడనో దేవుణ్ణి నమ్మావు. కాదని చెప్పు. నువ్వు దేవుణ్ణి నమ్మావు. ఎలా నమ్మావు? రోషం కలిగి నేను మాట్లాడుతున్నాను ఈ రాత్రి. దేవుడు నువ్వు ఎలా నమ్మావు మా? దేనికి నమ్మారు బా అబ్బాయి? దేవుని నమ్మారు. ఆయన ఎలా నమ్మాడంటే వదిలిపెట్టుకొని నమ్మాడు. నీకు కావాలని నువ్వు లాక్కుండా కోసం నువ్వు నమ్మావు. అబ్రహాముకి నీకు నాకు తేడాదే. అబ్రహాముకి నీకు నాకు తేడాదే. అబ్రహాము జీవితానికి, నీ జీవితానికి, నా జీవితానికి తేడాదే. బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు, వాక్యం మాట్లాడుతున్నప్పుడు, వాక్యం నేర్చుకున్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడాలి కదా, నిన్ను కొట్టాలి కదా, నిన్ను తాకాలి కదా, నీ కళ్ళ నుంచి నీరు కారాలి కదా. నువ్వు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నీ కళ్ళలో నీరు కారాలి కదా. ఒక పశ్చాత్తాపం రావాలి కదా. అబ్రహాం ఎలా నమ్మాడు దేవుణ్ణి? విడిచిపెట్టి నమ్మాడు మా. నువ్వెలా నమ్మా? నువ్వు ఆలోచించండి మీరు. ఈరోజు మా సావుకులు కూడా ఎలా ప్రసంగాలు ఎలా ఉంటాయంటే కంపల్సరీ దేవుడు చేస్తాడు కాదంటలేదు. ఎందుకంటే ఆయన మన తండ్రి. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున మన తండ్రి అయినా, మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి చేయవలసిన బాధ్యత ఆయనే. అది నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా. కానీ చెన్నైలో మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆమె 2 కూతుళ్ళు. భర్త చనిపోయాడు. సరే పిల్లలకు మంచి భవిష్యత్తు కోసం దుబాయ్ వెళ్ళింది. ఏదైనా పని చేసి డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి అని దుబాయ్ వెళ్ళిపోయేలేకే వీళ్ళు 10th క్లాస్ చదువుతున్నారు. పిల్లలు 10th ఇంటర్ చదువుతున్నారు. దుబాయ్ వెళ్ళింది. ఒక 2-3 సంవత్సరాలు అక్కడ ఉంది. ఈ దుబాయ్ వెళ్ళంగానే వాడి చుట్టాలతో ఒక ఫంక్షన్ వచ్చింది. హల్లెలూయా. చేతులు ఎత్తకుండా చెప్పండి. 2 చేతులు ఎత్తకుండా చెప్పండి. వాళ్ళ చుట్టాల ఫంక్షన్ వస్తే, అమ్మ మరి ఫంక్షన్ వచ్చింది కదా, ఫంక్షన్కి వెళ్ళమంట వద్దంటే సరే పోయాడండి అమ్మంది. ఈ పిల్లల ఫంక్షన్కి పోయింది. ఫంక్షన్ పోయినాక ఆ ఫంక్షన్కి పొరుగురు నుంచి వాళ్ళకి వరసయ్య ఒకడు వచ్చాడు. వచ్చేసి ఈ పిల్లని చూశాడు. నువ్వెవరమ్మాయివి, నువ్వెవరబ్బాయివి అని ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆ మాటలు తర్వాత ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ మాట్లాడుకుంటాం. ఈ పిల్లలకి తండ్రి లేడు, తల్లి లేదు. లేకపోవటం, తినటం, స్కూల్కి వెళ్ళిపోవటం, లేకపోవటం, తినటం, స్కూల్కి వెళ్ళిపోవటం. ఇదే ఇక వచ్చిన కాడ చేసి ఈ ఫోన్లో మాట్లాడతాం. అవును కానీ నువ్వు చాలా బాగుంటావే. నేనే ఏంది, నువ్వు కూడా బాగుంటావు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం, మన ఇద్దరు ప్రేమించుకుందామా? ప్రేమించుకుందాం, పెళ్లి చేసుకుందాం. పెళ్లి కాకముందే వాళ్ళిద్దరూ కలిసారు. ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మొత్తం మీద పెళ్లి చేసుకున్నారు. బాబు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్ల 3 సంవత్సరాల పిల్లవాడు అనుకుంటాను. నేను ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, తర్వాత ఆమె ఈ విషయం తెలిసిపోయింది, నలిగిపోయింది. అక్కడి నుంచి రావడం కుదరలేదు. ఆమె వచ్చేలేకే పిల్లవాడు ఎత్తుకుని కూర్చున్నది. ఈ పిల్ల మళ్ళీ వాళ్ళిద్దరు గొడవ అయిపోయి వాడు ఫుల్గా తాగటం, ఈ పిల్లని కొడతాం, డైవర్స్ అయిపోవటం, విడాకులు తీసుకుంటాం, మొత్తం అయిపోయింది. ఆ పిల్ల వయసు 16-17 సంవత్సరాలు ఉంటాయి. కాలేజీ చదువుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా ఆ పిల్ల చిన్నపిల్లగానే ఉంటుంది. చూస్తానికి ఎప్సిబాలాగానే ఉంటుంది ఆ పిల్ల. కాకపోతే కొంచెం ఎర్రగా ఉంటుంది అంతే. లేకపోతే కొంచెం లీడేలాగా ఉంటుంది, కొంచెం ఎర్రగా ఉంటుంది అంతే.
నేను ఈ మాటలు మీకు ఎందుకు చెప్తానంటే, ఆమె ప్రేమించింది వాళ్ళ బిడ్డల్ని. నా రక్తం అణువు నా బిడ్డల కోసం అంటుంది. నా రక్తపు చివరి బొట్టు కూడా బియ్యం లేవు అంటుంది. అక్కడికి వచ్చి ఉట్టిదే వాళ్ళ కూతురు ఎక్కడికి వెళ్తుందంటే క్యాంప్కి డబ్బులు కావాలంట. సార్ బియ్యం లేవు సార్ మా ఇంట్లో అంటుంది. మా ఇంట్లోనే తీసుకెళ్ళన్నా. కాదు సార్ నాకు కొంచెం డబ్బులు కావాలి సార్ అంటుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, చాలామంది మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడు. ఎండిస్తున్నాడు, గాలిస్తున్నాడు, ఆయుష్ ఇస్తున్నాడు, దీర్ఘాయుష్ని ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. అందుని బట్టి మనం భక్తి చేస్తున్నట్టు కాదు, అందుని బట్టి నువ్వు దేవుని నమ్మినట్టు కాదు. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే, అబ్రహాం ఎలా నమ్మాడు దేవుణ్ణి? వదిలిపెట్టుకొని నమ్మాడు. నువ్వు చెప్పు, ఏం వదిలిపెట్టుకున్నావు? ఒకటి ఒక్కడు చెప్పు, నమ్మిన చేతులు ఎత్తావు కదా, ఏం వదిలిపెట్టుకున్నావు? ఏం వదిలిపెట్టావు? ఏం వదిలిపెట్టుకున్నావు? ఏం వదిలిపెట్టావు? దేవుని దగ్గర చెప్పడానికి ఏముంది నీకు? దేవుని దగ్గర చెప్పడానికి ఏముంది? ఏముందమ్మా? ట్రై చేయండి, ప్రయత్నించండి అమ్మా. ప్రార్థనకి అడ్డం వస్తున్న కూతురు కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న కొడుకు కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న మనవడు కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న వ్యాపారం కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న భర్త కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న భార్య కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న చుట్టాలు కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న పనులు కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న ఫంక్షన్లు కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న చావులు కావాలి, ప్రార్థనకు అడ్డం వస్తున్న ప్రతి ఒక్కటి కావాలి నీకు. ప్రార్థనకు అడ్డం వచ్చే ప్రతి ఒక్కటి నీకు కావాలి, ఆరాధనకు అడ్డం వచ్చే ప్రతి ఒక్కటి నీకు కావాలి. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అంటవి. అవునా కదా? నిద్రపుచ్చే మాటలు కదా ఇవి, నిద్ర మేలుకొల్పే మాటలు. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రసంగం దేవుడు వింటున్నాడు అంతే. మీరు వినకపోయినా దేవుడు శబాష్ అంటాడు అంతే. నేను నమ్ముతున్నాను గట్టిగా. ఎందుకంటే నీకు కాదు, నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఇది దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, అది నాకు నేనే మాట్లాడుతున్నాడు. ఏ రోజు ఒక్క రాత్రి కూడా మా బామర్దులు ఇంట్లో పడుకోలేదు నేను సేవకు వచ్చినాక. ఏ రోజు ఒక రాత్రి కూడా మా అక్కల ఇంట్లో నేను పడుకోలేదు నేను సేవకు వచ్చినాక. ఏ రోజు నా సొంత పనుల మీద వెళ్ళిపోయి నా రక్త సంబంధం నేను గడపలేదు ఒక రాత్రి కూడా. సేవ నిమిత్తం పోయి గడిపోనేమో అంటే అర్థం ఏంటంటే, నా వాళ్ళని నేను విడిచిపెట్టుకున్నానని చెప్తున్నాను అంతే. ఫస్ట్ నా ధనాన్ని విడిచిపెట్టుకున్నాను, నా వాళ్ళని విడిచిపెట్టుకున్నాను. రక్త బంధానికి సంబంధానికి మ్యాక్సిమం కొంచెం దూరంగానే ఉంటున్నాను. ప్రభు నాతో చెప్పాడు, నీ ఇంటి వారు నీకు శత్రులుగా మార్చబడతారని. ప్రభు నాతో మాట్లాడాడు. పరిచయకు వచ్చే ముందే నా డైరీలో నేను రాసి పెట్టుకున్నాను వాక్యం ద్వారా, నీ ఇంటి వారే నీకు శత్రువులు మార్చబడతారు. నా అన్న వాళ్ళు నాకు నేటి వరకు కూడా ఉపయోగకరంగా లేరు. నేనేదో గొప్పని చెప్పడం కోసం కాదు. ఈ రాత్రి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి నమ్మేవని చెయ్యెత్తావు కదా, ఏం వదిలిపెట్టావు? ఏం వదిలిపెట్టా? తండ్రికి తల్లి చచ్చిపోయింది, ఎవరికి వాళ్ళు సెటిల్ అయిపోయారు. 3 పిల్లలు, ఒక కూతురు, 2 కొడుకులు సెట్ అయిపోయారు. ఆ తండ్రికి ఉన్న ఆస్తి ఏంటయ్యా అంటే, ఒక చిన్న పెంకుటిల్లు. మొన్న పండక్కి, మీ పండగే, ఏం పండగది అమ్మా? ఈస్టర్ పండక్కే, మన పండగ అనగా ఈ పండగకు వచ్చారు అందరూ. 2 కూతురు వచ్చాడు, భర్త అల్లుడు వచ్చాడు, మనవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఇక తండ్రి చూసి బహు సంతోషంగా అయిపోయారు. ఈ తండ్రి ఏమన్నాడంటే, అమ్మ ఇటు వచ్చారు కదా, నా లోన్ పోమని చెప్పేస్తున్నారు. కాదు నాన్న, మాకు ఉద్యోగాలు వెళ్ళిపోవాలని చెప్పేస్తున్నారు. పోతా చిన్న కొడుకు ఏమన్నాడంటే, నాన్న ఈ ఇల్లు ఎవరికి రాసిస్తామని చెప్పేసి అన్నాడు. ఆయన ఏమన్నాడు, నన్ను ఎవరు చూస్తేనే వాళ్ళకి ఎత్తని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు పోటీలు వేసుకుంటున్నారు, నేను చూస్తానని చెప్పేసి అని. ఏమంటున్నారు?
నేను చూస్తాను డాడీ, నేను చూస్తాను, నాకాడ ఉండేది అంటున్నారు. ఆయన ముసలని చెప్తున్నాడు, ముసలని అంటున్నాడు, చెట్టు కింద కూర్చొని ఉంటే నేను పోయి ఏందయ్యా అంటే, ఏం లేదయ్యా, ఇంతవరకు నాకు 3 బిడ్డలు, ఎవరు నీళ్ళు పోసి లేరు, నా కాడ ఉన్న పెంగుటీలు ఎవరిని చూస్తే వాళ్ళకి ఇస్తాను చెప్పేస్తాను. నేను లేకే వాళ్ళు పోతామని చెప్తున్నా, డాడీ నువ్వు నా అక్కడికి వచ్చేసాయి, నేనంటే నీకు ఇష్టం కదా అన్నాడంట పెద్దోడు. చిన్న కొడుకు వచ్చేసేసి, డాడీ నువ్వు లేకపోతే నేను ఉండలేను డాడీ అన్నాడంట. కూతురు వచ్చేసేసేసి, డాడీ రా డాడీ, పిల్లలు ఒకటే కలవరెత్తున్నారు, ఈ ఇల్లు కలవట్లే, పిల్లలు కలవరెత్తారంట, మనవాళ్ళు కలవరెత్తున్నారంట. అంటే ఏదైనా ఇస్తానంటే, ఏదైనా చేస్తానంటే నమ్మటం కాదు. అబ్రహాం ఎలా నమ్మాడో తెలుసా? వదిలిపెట్టి నమ్మాడు. ఇది నా జీవితానికి పాఠం, ఇది మీ జీవితానికి కూడా పాఠం. నిజంగా మనము దేవుడు నమ్మేము అని చెప్పేము అంటే మీరు ఏమి విడిచిపెట్టారు? మీలో విడిచిపెట్టింది ఏముంది? ఇదిగో నేను దేవుని కోసం, నా దేవుని కోసం ఇది విడిచిపెట్టానయ్యా అని నువ్వు చెప్పగలవా? ఉద్యోగం కోసం కుటుంబాన్ని విడిచిపెట్టేసేసి అమెరికాలో ఉంటున్నారు కదా కొంతమంది. ఉద్యోగం కోసం భార్య భర్తను విడిచిపెట్టి కొంతమంది దూరంగా ఉంటున్నారు కదా. మరి దేవుని కోసం నువ్వు వదిలిపెట్టింది ఏంటి? కనీసం ఒక రాత్రి నిద్ర వదిలిపెడతాం మీకు చేత అవుతుందా? పొద్దున 7 గంటలకు పోయి సాయంత్రం 7 గంటల దాకా చేసి 500 కోసం చేసి వస్తావే. వాడి కోసం కష్టపడిన దానిలో కనీసం పావంతు దేవుని కోసం కష్టపడగలుగుతున్నామా? మీరే ఆలోచించుకోండి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి. రేపొద్దున ప్రభువు రాబోతున్నాడు, ప్రభు ముందు మనం కూర్చోబోతున్నాం. ప్రభు అడుగుతాడు, నువ్వు నన్ను నమ్మేవా? సమాధానం, సంతోషం గారు నువ్వు నన్ను నమ్మేవా? సంతోషమా? సంతోషం డాడీ నువ్వు నన్ను నమ్మేవా? అదేం డాడీ అట్ట అంటావు? అదేం డాడీ అట్ట అంటావు? రాంబాబు డాడీ నువ్వు నన్ను నమ్మేవా? అదేం డాడీ అట్ట అంటావు? అదేంటి అట్ట అంటావు అంటే దేవుడికే డౌట్ వస్తుంది. నువ్వు నమ్మేవు అంటే, నువ్వు నన్ను నమ్మేవు అని దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్పగలిగావు? ఎందుకు చెప్తానంటే, అందరూ బైబిల్ తీసుకుని ప్రార్థన పోతున్నారు, నీళ్ళ మునిగి బాప్తిసం తీసుకున్నాము, మారు మనసు పొందాం, ప్రభు శరీరం తింటున్నాం, ప్రభు రక్తం తాగుతున్నాం, తెల్ల బట్టలు కట్టుకుంటున్నాం, మేము గొప్పవాళ్ళం అన్న స్వభావంలో మనం ఉండిపోయాము. ఒకవేళ దేవుణ్ణి నమ్మటం అంటే ఏంటంటే, అబ్రహాం గారు ఎలా దేవుణ్ణి నమ్ముకున్నారో అలాగనే మనం దేవుణ్ణి నమ్మాలి. పౌలు అంటాడు 11:1 ఏమంటాడు? మొదటి కొరింథీ పత్రిక చదవద్దు, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచ్చిన రాస్తుందమ్మా అమ్మా. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచ్చిన రాస్తుంది, చూడకుండా చెప్పండి తల్లి. నీ కీర్తి అమ్మా సరే చదవండి, చదవండి, చదువమ్మా. అది క్రీస్తుని పోలు. అబ్బా అంటే చాలా విషయాలను చెప్పాలి. ఇప్పుడు మారిపోయింది. ఇంకెక్కడ నాకు ఏవేవి ఎపిఎస్సి పత్రిక రాస్తుంటుంది, నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో. ఈయన జ్ఞానయ్య గారు మనం పాడుకున్నాం కదా, నీ కృప నన్ను బ్రతికించగనే పాట. ఆయన అంటాడు ఒక మాట, నేను యేసయ్యను సంపాదించుకున్నాను అంటాడు. స్తోత్రం. యేసయ్యని ఎలా సంపాదించుకున్నావు అని ఆయన అడిగితేనంట, ఆయన చెప్పేది ఏం తెలుసా? లోకమంతా ఆయనకి పెట్టుబడి పెట్టి, ఇప్పుడు నా కాడ లోకం లేదు, లోకం అంతా ఏం చేసింది తెలుసా? ఆయన కాడ పెట్టుబడికి పెట్టి నేను యేసయ్యను సంపాదించుకున్నాను అంటున్నాడు ఆయన. కొత్తగా అనిపించింది నాకు ఆ మాట. ఈ లోకం అంతటా ఏం చేశాడంట? ఆయన పెట్టుబడికి పెట్టాడంట, పెట్టేసి యేసు ప్రభువుని సంపాదించుకున్నాడంట. నాకు అర్థం కాలా, ఇదే నమ్మటం అంటే. ఇప్పుడు నాకు ఆ లోకం లేదు, ఉన్న లోకాన్ని ఏం చేశాడు? యేసయ్య కాడ పెట్టుబడికి పెట్టేశాడు. ఇప్పుడు నాకు ఆ లోకం లేదు, అందుకని
ఆయన నాకంటే కూడా నల్లగా ఉంటాడు, నాకంటే 100% నల్లగా ఉంటాడు. నేను ఇప్పుడు కొంచెం నల్లగా అయిపోయాను, కానీ ఇంకొంచెం ఎర్రగుండేవాడినిలే. హల్లెలూయా. కారణం ఏంటంటే నా ముఖానికి పౌడర్ రాసుకుని అంటున్నాడు ఆయన. అదేందయ్యా అంటే, పౌడర్గా నేను సబ్బు కూడా రాసుకో అంటున్నాడు. ఎందుకంటే సబ్బు వల్ల నా ముఖం ఎర్రగా ఉంటే నా యేసయ్య ముఖదర్శనం నేను చూడలేను. అంటే వాళ్ళ ఒక ప్రతిష్ఠితి చూడండి ఎలా ఉందో. నేను క్రీస్తులాగా జీవిస్తూ ఉన్నాను, మీరు క్రీస్తులాగా జీవించాల్సిన అవసరం లేదు, నన్ను నాలాగా జీవించాలి అంటున్నాడు. నువ్వు దేవుని నమ్మేవు అంటే ఎలా నమ్మేవు? ఏంటి ఆధారం? ఏంటి మా ఆధారం? అమ్మ భలే ఉండవు మా బిర్యానీ, ఎవరు నేర్చుకున్నావు? వాళ్ళ అమ్మ నేర్పించేది, ఇంకెవరు లేరు నేర్పించేవాళ్ళు. వాళ్ళ అమ్మ దగ్గర చూసుకొని కొంచెం కొంచెం నేర్చుకుంది. కొంచెం జ్ఞానం పెరిగింది కదా, కొంచెం ఏదో కొంచెం మార్చి కొంచెం చేసేది బాగా వచ్చింది. అరే మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను చెప్తే షేమ్ అనమాట ఆ అమ్మాయికి. నేనే మా అమ్మకేం తెలుసు అసలు, నేనే నేర్చుకుంటాను అంటాం. అంట్లు కడిగిపించింది మీ అమ్మే, బట్టలు ఉతికిపించింది మీ అమ్మే, బట్టలు మడత ఇప్పించింది మీ అమ్మే, ఇల్లు నడిపించింది మీ అమ్మే. కాకపోతే నువ్వు పెరిగావు కాబట్టి కొంచెం డెవలప్ అయ్యి కొంచెం స్టైల్ మార్చి నీట్గా చేసుకున్నావు అంతే. స్తోత్రం. బిగరగా హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, ఒక వ్యక్తి దేవుడు నమ్మాడంటే ఎలా నమ్మాలి తెలుసా? అబ్రహాంలాగా నమ్మాలి. నీ ఇష్టానుసారం నువ్వు నమ్మటం కాదు. ఎలా నమ్మాలి? అబ్రహాం ఎలా నమ్మాడు? ఉన్నాయి వదిలిపెట్టుకొని దేవుడిని నమ్మాడు. ఈరోజు మనం ఎందుకు దేవుడిని నమ్ముతున్నాం అంటే, అది కావాలని దేవుడిని నమ్ముతున్నాం, ఇది కావాలని దేవుడిని నమ్ముతున్నాం, ఇల్లు కావాలని దేవుడిని నమ్ముతున్నాం, పెళ్లి కావాలని దేవుడిని నమ్ముతున్నాం, ఉద్యోగం కావాలని దేవుడిని నమ్ముతున్నాం. ప్రార్థన చేయి, ఉద్యోగం కావాలి. ప్రార్థన చేయి, ఫలాంది కావాలి. దేనికోసమా? స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటను దీవించును గాక.